హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్. సో మరో జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో రీసెంట్గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ నుండి మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టులు పడి టోటల్గా 124 పోస్టులు పడినాయండి. అవేంటో చూద్దాం. సెయిల్ మహారాష్ట్ర సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ is a major steel maker of nation with a turnover of more than 1 lakh crore to man critical frontline positions in its plant units and mines across India. SAIL invites application from young, energetic, result oriented and promising talent to join a management trainee technical in E1 grade. So ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్ అన్నవి E1 గ్రేడ్లో పడినాయి. అవేంటో చూద్దాము. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి ఇంజనీరింగ్ డిసిప్లిన్ కెమికల్ వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయండి. సివిల్ వచ్చేసరికి 14 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ వచ్చేసరికి 4 పోస్టులు. ఎలక్ట్రికల్ వచ్చేసరికి 44. ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి 7. మెకానికల్ వచ్చేసరికి ఒక 30 పోస్టులు ఉన్నాయి. మెటలార్జీ వచ్చేసరికి 20 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు. మరి ఈ రిజర్వేషన్ బేస్ చేసుకుని ఈ పోస్ట్ని ఎలా డివైడ్ చేశారంటే టోటల్ 124లో అన్రిజర్వ్డ్కి ఒక 35 అలాట్ చేశారు, ఓబీసీ కింద ఒక 31 అలాట్ చేశారు, ఎస్సీ కింద 22, ఎస్టీ కింద 18, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఒక 18 పోస్టులు అన్నవి ఇచ్చారు. ఇవి కాకుండా ఫర్ పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 7 పోస్టులు అన్నవి రిజర్వ్ అయినాయి అక్రాస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆన్ హారిజంటల్ బేసిస్. మరి ఏజ్ లిమిట్ ఏంటో చూద్దాము. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఇచ్చారండి, అప్పర్ ఏజ్ అన్నది. జనరల్ క్యాండిడేట్స్ 28 ఇయర్స్ యాజ్ ఆన్ 5/12/2025 ఈ డేట్ని బేస్ చేసుకుని 28 ఇయర్స్ ఉండాలి. అది మెన్షన్ చేయండి ఏమంటే నాట్ బోర్న్ ఎర్లియర్ దెన్ 5/12/1997. 1997 కంటే ముందు పుట్టినోళ్ళు దీనికి ఎలిజిబిలిటీ లేదు, అంటే అప్లై చేయడానికి కుదరదు. ఇది జనరల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. మరి రిలాక్సేషన్ చూసుకుంటే మీకు తెలిసిందే, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 10 ఇయర్స్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి అయితే 15 ఇయర్స్, ఓబీసీకి అయితే 13 ఇయర్స్ అన్నది రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది, అది 45 ఇయర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ కేటగిరీ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. ఓకే అండి, అంటే 28 కాబట్టి ఓబీసీ అయితే కనుక 31 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది కాబట్టి 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఈ పోస్టులకి. మరి ఈ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 65%. అంటే ఇక్కడ కంపల్సరీగా ఇంజనీరింగ్ చదివి ఉండాలి, అది 65% కంపల్సరీగా ఉండాలి, అది ఇచ్చాడనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెయిటేజ్ గివెన్ టు ద పర్టికులర్ ఇయర్ అండ్ సెమిస్టర్ బై ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. అంటే ఏ సెమిస్టర్ యావరేజ్, అన్ని సెమిస్టర్స్ యావరేజ్ తీసుకున్నా కూడా 65% కంపల్సరీగా ఉండాలి. ఓకేనండి. ఆల్రెడీ ఈ పోస్టులు అన్నవి కెమికల్, సివిల్, కంప్యూటరు, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ అండ్ మెటలార్జీ. సో ఈ బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అలాగే 65% ఉన్నవాళ్ళే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనండి. అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ ఏమేమి ఎలిజిబిలిటీ ఉన్నదాన్ని కూడా మెన్షన్ చేశాడు. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అప్లై చేస్తారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు చదివిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఆర్ 3 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఎంసీఏ చదివిన వాళ్ళు కూడా ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ ట్రైనీకి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైనా ఎంసీఏ చదువుకుంటే కనుక ఈ పోస్టులకు అప్లై చేయండి. అలాగే బీటెక్, సిఎస్సి వాళ్ళు, ఐటీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మరి ఎలక్ట్రికల్ కేటగిరీ కింద సబ్ బ్రాంచెస్ ఏమి ఇచ్చాడంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ మిషను, పవర్ సిస్టము, హై వోల్టేజ్ ఇంజనీరింగు, పవర్ ప్లాంట్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజనీరింగు, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమేషన్ అండ్
కంట్రోల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగు, పవర్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇలాగా డిఫరెంట్ ఇవి కూడా ఇచ్చాడనమాట. వీటిలో ఉన్న ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్కి కూడా ఇక్కడ డిఫరెంట్ సబ్ బ్రాంచెస్ ఇచ్చాడు. ఈ బ్రాంచెస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ తీసుకుంటే కూడా ఇక్కడ మెకానికల్ సంబంధించిన సబ్ బ్రాంచెస్ అనేవి మెన్షన్ చేశారు. ఈ బ్రాంచ్లు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీగా ఈ మెకానికల్ మేనేజ్మెంట్ ట్రైనీకి అప్లై చేసుకోవచ్చు. మెటలాజికల్కి కూడా ఇక్కడ సబ్ బ్రాంచెస్ ఇచ్చాడు. ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్ చేసినా కూడా ఈ మెటలాజికల్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ కంపల్సరీగా చూసుకుని ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేయండి. ఇంకొక రిలాక్సేషన్ ఏమి ఇచ్చాడంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ హ్యావింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ద రిక్వైర్డ్ డిసిప్లిన్ విత్ 55% షల్ బీ ఎలిజిబుల్ టు అప్లై అన్నాడు. అంటే ఇందాక స్టార్టింగ్లో ఆల్ జనరల్ కేటగిరీ ఓబీసీకి 65% ఉండాలి, మిగతా వాళ్ళు 55% ఉన్నా కూడా ఎవరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ 55% ఉంటే కూడా వీళ్ళు అప్లై చేయొచ్చు. అంటే మినిమం వీళ్ళు 55% ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. మరి ఓబీసీకి అప్లై చేసేవాళ్ళు నాన్ క్రిమీ లేయర్ కింద ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, అది మీకు తెలిసిందే. సో అది అప్లై చేసినప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. మరి మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి సౌండ్ ఆఫ్ ఫిజిక్, ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫిజికల్ డిఫెక్ట్, అలాగే వెయిట్ 45 kg ఉండాలి మినిమం, హైట్ వచ్చేసి 155 సెంటీమీటర్ ఉండాలి, అలాగే మ్యోఫియా, హైపర్మెట్రోఫియా ఇఫ్ ఎనీ నాట్ ఎక్సీడ్ +or-4 ఇన్ ఈచ్ ఐ, అలాగే నో క్యూయెంట్ ఆర్ కలర్ బ్లైండ్నెస్ అన్నాడు. అంటే కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, అలాగే వీటివి +or-4 అంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు. అలాగే ఆర్థోపెడిక్ సంబంధించిన డిజబిలిటీ అయితే కనుక 40% డిజబిలిటీ కంటే మినిమం అంతవరకే యాక్సెప్ట్, అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఈ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ CBT అనేది కండక్ట్ చేస్తారు. హెల్డ్ టెంటేటివ్లీ ఇన్ January 2026 ఆర్ February 2026. అంటే జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ ఈ ఎగ్జామ్ ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడే మెన్షన్ చేశాడు. మీరు అప్లై చేసినప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ మన ఏపీలో చూసుకుంటే విజయవాడ, గుంటూరు ఉంది ఏపీలో. అలాగే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ అన్నది సెంటర్ ఉంది. ఈ రెండు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. అలాగే విశాఖపట్నం కూడా ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో, అది కూడా పెట్టుకోండి. అలాగే బెంగళూరు కూడా ఉంది, చెన్నై ఉంది. సో ఈ విధంగా మీకు దగ్గర ఉన్న ప్లేసెస్ని సెంటర్ని చూస్ చేసుకోండి. మరి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ 200 మార్క్స్కి ఉంటుంది. ఆ 200 మార్క్స్లో డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ అని చెప్పేసి 40 మినిట్స్కి 100 మార్క్స్ కోటి కండక్ట్ చేస్తారు. అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్. అలాగే టైం పీరియడ్ వచ్చేసరికి డొమైన్ నాలెడ్జ్ టెస్ట్కి 40 మినిట్స్, అలాగే ఆప్టిట్యూడ్ టెస్ట్కి 80 మినిట్స్, అంటే టోటల్గా 120 మినిట్స్ ఉంటాయి. అంటే 2 అవర్స్లో ఉంటుంది టెస్ట్ అన్నది. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్కి వచ్చేసరికి సిలబస్ వచ్చి 4 సెగ్మెంట్స్: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇలాగా ఈ సిలబస్ నుండి ఉంటుంది. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ టు బి ఎలిజిబుల్ ఫర్ జీడీ అంటే గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే గ్రూప్ డిస్కషన్కి అలాగే ఇంటర్వ్యూకి పిలుస్తారు. మరి ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్కి వచ్చేసరికి మినిమం స్కోరింగ్ అనేది 50% అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఉండాలి, 40% వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీకి ఉంటే సరిపోతుంది. రిటర్న్ టెస్ట్లో ఈ క్వాలిఫై అయితే కనుక నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళచ్చు. మరి గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 ఫర్ ఈచ్ డిసిప్లిన్ అన్నాడు. ఓకేనండి. మరి శాలరీ ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ ట్రైనీ విల్ బి ఆఫర్డ్ బేసిక్ పే ఆఫ్ 50,000 per month ఇన్ ద పే ఆఫ్ స్కేల్ 50,000 to 1,60,000. చూడండి వీళ్ళ పే స్కేల్ చాలా ఎక్కువగా ఉంది. 50,000 నుండి 1,60,000 వరకు ఉంది. స్టార్టింగే 50,000 per month వస్తుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఆఫ్ 1 year ద మేనేజ్మెంట్ ట్రైనీస్ టెక్నికల్ విల్ బి డిసిగ్నేటెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ E1 grade అండ్ ప్లేస్డ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పే 60,000 to 1,80,000. చూడండి 1 year కంప్లీషన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఆ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అసిస్టెంట్ మేనేజ్ ట్రైనీగా డిసిగ్నేషన్ చేస్తారు. అలాగే పే స్కేల్ కూడా 60,000 per month అన్నది ఇస్తారు. అలాగే ఆ బేసిక్ అన్నది 60,000 నుండి 1,80,000 వరకు పెరుగుతుంది. అలాగే ఈ బేసిక్ పేతో పాటు డిఎన్ఎస్ డిఏ అన్నది ఉంది.
అలాగే కంపెనీ హౌసింగ్ హెచ్ఆర్ఏ ఉంది, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ ఉంది. సో ఈ విధంగా అన్నీ చూసుకుంటే మీకు సిటీసీ వీల్ అప్రాక్సిమేట్లీ 16 to 70 lakhs పర్ యాన్యుమ్ అన్నది వస్తుంది. సో వీటిలో శాలరీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అప్లై చేసే ఫీజు ఎక్కువైనా కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక బాగా ప్రిపేర్ అయ్యి ఈ పోస్టులకి అప్లై చేయండి. మరి ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుందంటే, ఇఫ్ సెలెక్టెడ్ ద క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ అట్ ఎనీ ప్లాంట్, యూనిట్ ఆర్ మైన్స్ లొకేషన్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సెయిల్ ఎక్కడెక్కడ సెయిల్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ పోస్టింగ్ అనేది ఇస్తాడు. మరి హౌ టు అప్లై అన్నారు. సో సెయిల్ సంబంధించిన ఒక వెబ్సైట్ ఇచ్చాడు. నేను కింద కూడా డిస్క్రిప్షన్లో మీకు ఆ సెయిల్ సంబంధించిన లింక్ ఇస్తాను, అప్లై చేసే లింక్. అక్కడికి వెళ్ళి మీరు ఈ పోస్ట్కి అప్లై చేయండి. మరి ఫీజు ఎలా ఉందంటే, ప్రొవిజన్ ఫర్ ద ఫీజ్ అప్లికేషన్ 1050 ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చి 1050. అలాగే 300 రూపీస్ ఫర్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అని చెప్పాడు. అంటే ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ దానిలో సెయిల్లో వర్క్ చేసే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కింద ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమన్నా అప్లై చేయనా వాళ్ళకందరికీ 300 ఫీజు ఉంది. గా మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 5/12/2025 అంటే నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంది. డిసెంబర్ 5, 2025 వరకు ఉందండి. సో అంతవరకు వెయిట్ చేయకుండా ఈ స్టార్టింగ్లోనే మీరు అప్లై చేసుకుంటే లాస్ట్ మినిట్స్లో రష్ ఉండదు. తొందరగా అప్లై చేసుకోండి ఈ పోస్టులకి. సో మరి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.